మహిళల వన్డే ప్రపంచ కప్ లో టీమిండియాకు మరో ఓటమి ఎదురైంది. వైజాగ్ వేదికగా ఆదివారం జరిగిన హై స్కోరింగ్ గేమ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో 3 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. లోయర్ ఆర్డర్ వైఫల్యం, చెత్త బౌలింగ్ టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ ఓటమితో టీమిండియా తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. చివరి 3 మ్యాచ్లకు 3 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 విజయాలు 2 ఓటములతో పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో కొనసాగుతున్న భారత్ తదుపరి మ్యాచ్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తో తలపడనుంది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం పాయింట్స్ టేబుల్లో టాప్ 4 లో ఉన్న జట్లే సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో టీమిండియా సెమీఫైనల్ కు చేరాలంటే తమ తదుపరి 3 మ్యాచ్లకు 3 గెలవాలి. అప్పుడే ఏ జట్టుతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్ ఓడినా సెమీఫైనల్ సమీకరణాలు సంక్లిష్టంగా మారుతాయి. ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంటుంది. ఆఖరి 3 మ్యాచ్ల్లో 2 ఓడితే మాత్రం సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. మరో అవకాశం లేకుండా టీమిండియా ఇంటిబాట పడుతుంది. ఈ క్రమంలోనే కనీసం 2 మ్యాచ్లు గెలవాలి. అయితే బంగ్లాదేశ్ మినహా 2 జట్లు టీమిండియాకు కఠినమైనవే. ఆస్ట్రేలియాతో ఓటమి టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్ను మర్చిపోయి టీమిండియా తదుపరి మ్యాచ్కు సిద్ధం కావాలి. ఏ ఒక్కరి ప్రదర్శనపైనా ఆధారపడకుండా సమిష్టిగా రాణిస్తేనే టీమిండియాకు సెమీస్ బర్త్ దక్కుతుంది. బ్యాటింగ్ లో స్మృతి మందాన, హార్లిన్ డియోల్, ప్రతికా రావల్, జెమిమా రోడ్రిగ్స్ ఫామ్ లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా బ్యాట్ ఝుళిపిస్తే టీమిండియాకు తిరుగుండదు. లోయర్ ఆర్డర్ లో రిచా ఘోష్ సూపర్ ఫామ్ లో ఉండడం, స్నేహ్ రాణా రాణిస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఇతర ప్లేయర్లు కూడా బాధ్యతగా బ్యాటింగ్ చేస్తే భారత్ భారీ స్కోర్ నమోదు చేస్తుంది. గత 2 మ్యాచ్ల్లో టీమిండియా బౌలింగ్ లుకులకు తెలిసొచ్చాయి. స్పిన్నర్లు మినహా పేసర్లు సత్తా చాటలేకపోతున్నారు. శ్రీచరణి, దీప్తి శర్మ, స్నేహ్ రాణా పర్వాలేదనిపిస్తున్నా క్రాంతి గౌడ్, అమన్ జోత్ ధారాళంగా పరుగులిస్తున్నారు. వీలైనంత త్వరగా బౌలింగ్ వైఫల్యాన్ని అధిగమిస్తేనే భారత్ సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది.